హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో కొబ్బరితో పాకం కజ్జికాయల్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ పాకం కజ్జికాయలు జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగా చాలా బాగుంటాయి. చాలా సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకంటే ఆలస్యం, లేట్ చేయకుండా ఈ పాకం కజ్జికాయని ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పాకం కజ్జికాయల కోసం నేను ఇక్కడ 2 కప్పుల కొబ్బరి తురుగుని తీసుకున్నానండి. నేను ఈ కొబ్బరి తురుగుని మిక్సీలో వేసుకున్నానండి. మీ దగ్గర కొబ్బరి తురుము ఏది ఉంటే దాంతోనైనా తురుముకోవచ్చండి. అలా తురుముకుంటే ఇంకా బాగుంటుంది. 2 కప్పుల కొబ్బరి తురుముకి నేను ఇక్కడ 2 చిప్పలు అయితే నాకు సరిపోయినాయండి. అలానే 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలండి. కరెక్ట్గా అయితే స్వీట్ సరిపోతుంది. ఈ 2 ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను చూపించే విధంగా ఈ గ్లాస్తో 1 గ్లాసు మైదా పిండిని తీసుకున్నానండి. ఇలా మైదా పిండిని తీసుకొని ఒక నెట్లో వేసుకొని ఈ మైదా పిండిని జల్లించుకోవాలండి. నెట్లో మైదా పిండి వేసేసుకున్నాక ఈ మైదా పిండిని బాగా జల్లించేసుకోవాలండి. ఈ విధంగా జల్లించేసుకుంటే మనకి ఎక్కడ అనేది ఉండలు లేకుండా ఉంటుంది. చివరిలో ఇలా జల్లించేసుకున్నాక ఒకసారి చేత్తో ఈ ఉండలని ఇలా మ్యాష్ చేస్తూ జల్లించేసుకోవాలండి. ఇలా మొత్తం జల్లించేసేసుకొని నెట్ను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, అలానే 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి. ఈ 2 వేసేసుకున్నాక ఇలా చేత్తో ఈ 2 బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఈ 2 ఇలా ముందే కలుపుకుంటే మనకి పిండిలో బాగా కలిసిపోతుంది కాబట్టి ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. వంట సోడా మరీ ఎక్కువ వేసుకోకూడదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా నీళ్లు పోసేసుకుంటూ చపాతీ పిండి ముద్ద కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు పైన కొద్దిగా 1 స్పూన్ నూనె వేసేసుకొని మరొకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. పిండి అంతా ఇలా కలిపేసేసుకున్నాక చూడండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం తురుముకున్న కొబ్బరిని వేసేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ కొబ్బరి తురుమును వేసుకోవాలండి. కొబ్బరి తురుము మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం తురిమిన బెల్లాన్ని కూడా 1 కప్పు వేసుకోవాలండి. మనం 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకున్నాక బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇది మనం కొబ్బరి లవ్స్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ విధంగా అవ్వాలండి. మరి గట్టిగా అయిపోకుండా కొంచెం పలచగా అవ్వాలండి. ఇప్పుడు మనం బెల్లం కరగటానికి ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి. అప్పుడు మనకి అడుగంటకుండా ఉంటుంది. ఇలా కొద్దిగా నీళ్లు పోసేసుకొని ఇలా బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. బెల్లం అంతా కరిగి కొబ్బరి లౌజ్గా అవ్వాలండి. బెల్లం కొబ్బరి 2 బాగా కలిసేసి దగ్గరగా అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి మనకి కొంచెం పలచగా ఉంది కదా, మరి ఇంకాస్త దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. బెల్లం కొబ్బరి అంతా బాగా కలిసి ఈ విధంగా దగ్గరగా అవ్వాలండి. ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇది ఇలా పక్కన పెట్టేసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఇందాక మనం మైదా పిండిని ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో ఇప్పుడు అదే గ్లాస్తో 1 గ్లాస్ పంచదార వేసుకోవాలండి. పంచదార వేసేసుకున్నాక మళ్ళీ అదే గ్లాస్తో 1 గ్లాస్ నీళ్లు పోసేసుకొని ఇప్పుడు పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. దీనికి ఎటువంటి పాకం అవసరం లేదండి. మనం చేత్తో పట్టుకుంటే అంటుకున్నట్టుగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. పాకం రాకుండా కజ్జికాయలు వేస్తే కజ్జికాయలు బాగా మెత్తగా అయిపోతాయండి. ఇలా కొద్దిగా పాకం అంతా వచ్చాక మనం చేత్తో ఇలా పట్టుకుంటే మనకి చేతికి అంటుకున్నట్టుగా వస్తే మనకు పాకం అనేది వచ్చినట్లేనండి. ఇప్పుడు పాకం అనేది వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పాకం పక్కన పెట్టేసేసుకున్నాక ఈలోపు పిండి కొద్దిగా నానుంటుందండి. ఇప్పుడు మూత తీసేసి పిండిని మరొకసారి కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో కొద్దిగా పిండి ముద్దలు తీసుకొని ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా అంతా పిండిని కొద్దిగా తీసుకుంటూ ఉండల్లా చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలండి. నేను కొంచెం పెద్ద సైజు కజ్జికాయలు చేస్తున్నా కాబట్టి కొంచెం పిండి ఎక్కువనే తీసుకొని ఇలా పెద్ద సైజు ఉండల్లా చేసుకుంటున్నాను అండి. ఈ విధంగానే మొత్తం పిండిని ఉండలుగా చేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని ఉండల్లా చేసేసుకున్నాక ఇప్పుడు చపాతీ పీట మీద ఒక్కొక్క ఉండని తీసుకొని కొద్దిగా పక్కన ఒక ప్లేట్లో పొడిపిండిని తీసుకొని పొడిపిండి అద్దుకొని మనం చపాతీలాగా చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోకూడదు, మరీ మందంగా చేసుకోకూడదండి, సమానంగా ఉండాలి. ఇలా మధ్యలో కొద్దిగా పిండిని జల్లుకుంటూ చపాతీలాగా చేసుకోవాలండి. ఇలా చపాతీలాగా ఒత్తేసేసుకున్నాక దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. ప్లేట్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు మనం కజ్జికాయలు తయారు చేసే చెక్కను తీసుకున్నానండి. ఈ విధంగా చెక్కను తీసేసుకున్నాక చుట్టూ పొడిపిండిని జల్లుకోవాలండి. పొడిపిండి వేయటం వల్ల మనకి కజ్జికాయ అనేది అంటుకోకుండా వస్తుందండి.
ఈ కజ్జికాయల చెక్క మీద మనం రెడీ చేసుకున్న చపాతీని వేసేసుకోవాలండి. చపాతీ వేసేసుకున్నాక ఇప్పుడు మనం స్టఫింగ్కి కొబ్బరి లౌజ్ రెడీగా చేసి పెట్టుకున్నాం కదండి. ఆ కొబ్బరి లౌజ్ని 1.5 స్పూన్లు మనం ఈ స్టఫింగ్ లోపల పెట్టేయాలండి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువైన స్టఫింగ్కి వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 1.5 స్పూన్లు వేస్తున్నాను. ఇలా స్టఫింగ్ మధ్యలో పెట్టేసేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్లోకి నీళ్లు తీసుకొని చుట్టూ తడి చేసుకోవాలండి. ఈ విధంగా చుట్టూ తడి చేసుకోవటం వల్ల మనకి అంచులు అనేది చక్కగా అంటుకుంటుంది. చుట్టూ ఇలా తడి చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేసేయాలండి. క్లోజ్ చేసిన తర్వాత కొంచెం గట్టిగా నొక్కాలండి. నొక్కితే మనకి చక్కగా అంటుకుంటుంది, లేకపోతే నూనెలో వేసాక విడిపోతుందండి. ఈ విధంగా గట్టిగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేశాక ఇప్పుడు పైన ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలండి. ఈ పిండి తీసేసాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నిదానంగా ఇలా ఓపెన్ చేసేసి మనం కజ్జికాయని తీసుకోవాలండి. ఇలా కజ్జికాయలకి సైడ్స్ కొంచెం ఎక్కువగా అంటుకుంటూ ఉంటుంది కాబట్టి నిదానంగా తీసుకోవాలండి. ఇలా తీసేసుకున్నాక కొంచెం సైడ్స్ అనేది ఎక్కువగా అనిపిస్తే మనం చాక్తో కట్ చేసుకోవాలండి. కజ్జికాయని తీసేసిన తర్వాత ఇప్పుడు సైడ్స్ ఎక్కువగా ఉన్నది తీసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే మనకి చూడటానికి కూడా బాగుంటుంది. ఇదే విధంగా మిగతా కజ్జికాయలను కూడా చేసుకోవాలండి. చూడండి, కజ్జికాయ అనేది తయారైపోయింది. ఇప్పుడు ఈ కజ్జికాయని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ విధంగానే అన్నీ చేసుకోవాలి. ఇలా కజ్జికాయలన్నీ రెడీ చేసేసుకున్నాక మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఒక్కొక్క కజ్జికాయని తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని కజ్జికాయలు వేసుకోవాలండి. పెద్ద మంట పెట్టేస్తే మాడిపోతాయి. ఇలా ఆయిల్కి సరిపడిన వేసేసుకొని ఇలా కజ్జికాయలు వేయంగానే పైకి తేలిన తర్వాత ఒకవైపు ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి. రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా వేగనివ్వాలండి. చూడండి, ఈ విధంగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఈ కజ్జికాయలు తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. ఈ విధంగానే మిగతా కజ్జికాయలన్నింటినీ కూడా వేయించుకోవాలండి. ఇలా వేయించేసుకొని ఎక్సెస్ ఆయిల్ తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ వేడి మీదే మనం పాకంలో వేసుకోవాలండి. పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలండి. పాకం కొంచెం గోరువెచ్చగా ఉంటే మనకి కజ్జికాయలు తొందరగా నానిపోతాయి. పాకం అనేది గోరువెచ్చగా లేకపోతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చేసేసుకొని అలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ కజ్జికాయలన్నింటినీ వేసుకోవాలండి. ఇలా కజ్జికాయలు వేసుకున్నాక పైన ఇలా గరిటతో పాకాన్ని వేసుకోవాలండి కజ్జికాయల మీద. చూడండి, పాకంలో ఈ కజ్జికాయలన్నీ కొద్దిగా నానినాయి కదండి. ఈ విధంగా ఉండాలి. ఇలా నానిన తర్వాత ఈ కజ్జికాయలన్నింటినీ తీసి పాకంలో వేసుకోవాలి. మీరు కజ్జికాయలని పాకంలో వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచాలండి. పాకం అంతా కజ్జికాయలు పట్టేంత వరకు ఒక 4 నిమిషాలు ఉంచేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. చూడండి, పాకం అంతా పట్టింది కదా. ఈ విధంగానే మిగతా కజ్జికాయలన్నింటినీ తీసుకోవాలండి. మరి పాకంలో కూడా ఎక్కువసేపు ఉంటే మనకి కజ్జికాయలు మెత్తగా అయిపోతాయండి. ఈ విధంగానే మిగతా కజ్జికాయలను వేసుకోవాలి. అంతేనండి, అన్ని కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగా ఉంటాయి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ పచ్చి కొబ్బరితో పాకం కజ్జికాయలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి. అంతేకాదండి, ఈ పాకం కజ్జికాయల వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.